ఇరాన్ యుద్ధ విమానం డీల్. ఇరాన్ చైనా నుంచి JC-10 అనే 4.5 జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కొందామని ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్తో వార్ అయిపోయిన తర్వాత వార్లో ఎయిర్ డిఫెన్స్ వీళ్ళది చాలా వీక్గా ఉంది అని చెప్పి వీళ్ళు కన్సిడరేషన్ చేసుకొని ఏదైతే ఇండియాతోని పాకిస్తాన్ వార్ జరిపినప్పుడు యూజ్ చేసిన మిసైల్స్ కావచ్చు, దానికి సంబంధించిన జెట్ ఫైటర్స్, చైనాకి సంబంధించిన జెట్ ఫైటర్స్ కావచ్చు, వీటిని అతి తొందరలో వీళ్ళు చైనా నుంచి కొనుగోలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు అనంటే రష్యా నుంచి ఏదైతే సుఖోయ్ 35 అనే ఫైటర్ జెట్స్ ఏవైతే రావాల్సినవి అవి ఇరాన్కి అందకపోవడం వల్ల ఇమీడియట్గా వీళ్ళు ఇరాన్ నుంచి ఈ జెట్ ఫైటర్స్ని తీసుకుంటున్నారు. అలాగే ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్లో వీళ్ళు ఏదైతే మిసైల్స్ యూజ్ చేశారో ఆ మిసైల్స్ని కూడా వీళ్ళు చైనా నుంచి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ యుద్ధ వాతావరణం కనుక మళ్ళీ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తే ఇజ్రాయెల్కి గట్టి సమాధానం ఇచ్చేలాగా, అంటే ఎయిర్ డిఫెన్స్ని కరెక్ట్గా బలపరుచుకొని వీళ్ళు ఈ జెట్ ఫైటర్ని, ఈ మిసైల్స్ని యూజ్ చేసి ఈసారి మంచి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ని వీళ్ళు బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మన RTV కరెస్పాండెంట్ మనోజ్ని అడిగి తెలుసుకుందాం. రష్యా పెద్ద ఎత్తున అటు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, లేకపోతే ఒక ఎక్స్పర్ట్, రష్యా కంట్రీ అంటేనే వార్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో, వార్ ఎక్విప్మెంట్ అందించడంలో చాలా ఎక్స్పర్ట్. సో ఇప్పటికే భారత్ కూడా S-400 లాంటి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే రష్యా నుంచి సేమ్ Su-35 అన్నట్టుగా సుఖోయ్ 35 అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఇరాన్కి అందించాల్సింది. ఒక రకంగా ఇరాన్కి రష్యా మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయంటే కనుక రష్యాకు సంబంధించి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ఇరాన్లో పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ 25 ఏళ్ల పాటుగా ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా కూడా డీల్స్ ఉన్నాయి. అయితే సుఖోయ్ 35 ఇప్పటికే ఇరాన్కి రావాల్సింది. మొన్న మధ్య యుద్ధం టైంలోనే ఇరాన్ వాటిని ఉపయోగించి అటు ఇజ్రాయెల్ పైన కానివ్వండి, తర్వాత అమెరికా పైన కొంత డిఫెండ్ చేయాల్సింది, అటాక్ చేయాల్సింది. కానీ రష్యా అనుకున్న సమయంలో సుఖోయ్ 35 మిసైల్స్, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్కి అందించకపోవడం మూలంగానే ప్రస్తుతానికి రష్యా నుంచి ఎటువంటి స్పందన లేదు, అది రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పడం నేపథ్యంలోనే చైనా దగ్గరికి వెళ్ళింది ఇరాన్. సో చైనా నుంచి J-10C ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయబోతోంది. దానికి సంబంధించి ఒక్కో ఫైటర్ జెట్కి సుమారుగా $40 మిలియన్. సో $40 మిలియన్ నుంచి $60 మిలియన్ పర్ వన్ సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ విధంగా కొనుగోలు చేయబోతోంది. ఎన్ని యూనిట్స్ కొనుగోలు చేస్తుంది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ తెహరాన్ అంటే అటు ఇరాన్కి సంబంధించినటువంటి క్యాప్టెన్ తెహరాన్ నుంచి పెద్ద ఎత్తున ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. బికాస్ చైనా నుంచి ఆ మిసైల్స్ కొనుగోలు చేసి ఇకపైన ఇజ్రాయెల్ లాంటిది ఎటువంటి దాడి చేసినా, లేదంటే అమెరికా ఇంకే విధంగా కూడా తమ పైన ఒక రకంగా ఇబ్బందులు గురి చేసినా వీటిని వినియోగించాలనుకుంటోంది. ఇరాన్కి ఆలోచనడానికి ప్రధాన కారణం ఒకటే, తమ దగ్గర ఫార్దో న్యూక్లియర్ సైట్స్ ని అమెరికా కుప్పకూల్చింది. ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ తోని, అట్ ది సేమ్ టైం మిసైల్స్ తోని ఇరాన్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అక్కడ ఇసఫహాన్, నతాన్జా, తర్వాత ఫార్దో, తెహరాన్, తబ్రీజ్ ఈ ప్రాంతాలని ఛిద్రం చేసిందని చెప్పాలి ఒక రకంగా. అయితే సో ఇరాన్ మొన్న జరిగినటువంటి ఈ 12 రోజుల యుద్ధంలో ఏమాత్రం కూడా ఇజ్రాయెల్ ఎదుర్కోలేకపోయింది. తమకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెద్దగా అంత చిక్కలేదు. బికాస్ రాత్రికి రాత్రే జూన్ 13న స్టార్ట్ అయినటువంటి ఆ యుద్ధం కాస్త రాత్రికి రాత్రే కొన్ని వందల మిసైళ్లతోని ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో ఇరాన్కి సంబంధించి ఏ ఒక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాటిని డిఫెండ్ చేయలేకపోయింది. ఈ 100 మిసైళ్లు, లేకపోతే అధిక సంఖ్యలో డ్రోన్లు మొత్తం కూడా ఇరాన్ భూభాగాన్ని టచ్ చేసి అక్కడటువంటి ఆర్మీ చీఫ్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, ఇతర కమాండర్లని, సైంటిస్టులను, న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులను కూడా పూర్తిగా ఇరాన్ కుప్పకూలిపోవాల్సి వచ్చింది. ఇదే సిచ్యువేషన్లో ఇరాన్ ఒక అంచనాకు వచ్చింది. రష్యా అడిగితే ఇవ్వడం లేదు, ఇతర అమెరికా మాకు సహాయం చేసే అవకాశం లేదు, మేము ఇప్పటికే అమెరికాతో శత్రుత్వంలో ఉన్న అమెరికా మాపై దాడి చేసింది, అమెరికాను అడిగే అవకాశం లేదు, వేరే ఏ ఇతర దేశాల దగ్గర కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ టర్కీ లాంటి దేశం సహాయం చేస్తుందని చెప్తున్నప్పటికీ టర్కీ దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉందో లేదో అనే ఒక ఆలోచనతో కేవలం టర్కీ స్పెషలిస్ట్ ఇన్ డ్రోన్స్ కాబట్టి టర్కీ ఒక రకంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. కాబట్టి ఇప్పుడు చైనా మాత్రమే చివరి ఆప్షన్గా మిగిలిపోయింది. ఇందాక మీరు చెప్తున్నట్టుగా భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించింది ఈ J-10C అనేటువంటి ఫైటర్ జెట్స్ని.
కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు గమనించారు, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ ఒక్క మిసైల్ని, ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని, ఏ ఒక్క డ్రోన్ని కూడా భారత భూభాగానికి తాకక మునిపే గాల్లోనే పేల్చేసింది మన S-400 ఆకాశ్ తీర్ లాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు చైనా తుప్పు పట్టిపోయిన మిసైల్స్, ఎందుకు ఇక్కడ నేను తుప్పు పట్టిపోయిన మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నానంటే, పాకిస్తాన్కి మొన్న సహాయం చేసింది చైనా. సో ఏం పాకిస్తాన్కి సహాయం చేసిన క్రమంలో ఏ ఒక్క చైనా మిసైల్ అయినా భారత్లోకి వచ్చి భారత్లో పెద్ద ఎత్తున ఒక ప్రభావం చూపించగలిగిందా? డైరెక్ట్గా అక్కడ చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ పాకిస్తాన్కి వచ్చి ఏకంగా అక్కడి మిసైల్స్ పాకిస్తాన్ నుంచి చైనా ఆర్మీ ప్రయోగించినట్టుగా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మన ఫారెన్ మినిస్ట్రీ ఆధారాలు సేకరించింది, డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఆధారాలు సేకరించింది. అయితే చైనా అక్కడికి వచ్చి ప్రయోగించినా కూడా వచ్చి డైరెక్ట్గా హర్యానాలోని ఒక ప్రాంతంలో డైరెక్ట్గా తోక ముడుచుకొని పడిపోయి ఉన్నాయి. సో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ చైనా ఎలా ఆలోచిస్తుందంటే, ఒకవేళ కనుక నేను ఇచ్చి అవి కనుక విఫలం అయిపోయి అక్కడ పడిపోయి ఉంటే కనుక వాటిని ఉదాహరణగా తీసుకొని ఇతర దేశాలు, ఎగ్జాంపుల్ స్పీకింగ్ అమెరికా కానివ్వండి, లేకపోతే ఇటు రష్యా కానివ్వండి, లేకపోతే భారత్ కానివ్వండి, ఆ మిసైళ్ళ నుంచి ఆ విషయాల నుంచి వాళ్ళు కొత్త రకమైన కొత్త మిసైల్ని తయారు చేసే అవకాశం. దీని ఉదాహరణగా తీసుకొని మనం వాడుతున్నటువంటి టెక్నాలజీని తెలుసుకొని వారు ఇంత కొత్తగా కూడా దాన్ని రూపకల్పన చేసే అవకాశం ఉంది. కాబట్టి సో అటువంటిది ఇవ్వద్దు అనేటువంటి ఒక సెకండ్ హ్యాండ్, మనం ఎగ్జాంపుల్గా మన భాషలో చెప్పాలంటే అరేక్ మాల్. సో సెకండ్ హ్యాండ్ మిసైల్స్ని, సెకండ్ హ్యాండ్ జెట్స్ మాత్రమే పాకిస్తాన్కి అమ్మింది. ఇప్పుడు ఇరాన్ కూడా చైనా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, చైనా పెద్ద ఎత్తున మాకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ ఇస్తుంది, సో రేపటి రోజున ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్తో ఇజ్రాయెల్ మరే రకంగా యుద్ధానికి తెరలేపినా కూడా మేము దాడి చేస్తామన్న ఆలోచనతో ఇరాన్ ఉంది. కానీ చైనా నుంచి వచ్చేటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ని ఎంత సమర్థవంతంగా ఇరాన్ మారుతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఇక్కడికి ఒక గ్లోబల్ లెవెల్ జరిగిన చర్చ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఆల్రెడీ చైనాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది టారిఫ్ విషయంలో. సో చైనా మొన్న ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్ వైపుగా నిలబడతామని చెప్పి బహిరంగానే ప్రకటించారు. ఈ సమయంలో జిన్పింగ్ కనుక అటు ఇరాన్కి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కనుక ఈ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ జెట్లను కనుక ఇవ్వాల్సి వస్తే డెఫినెట్ గా ఇరాన్కి సహకరించినందుకు గాను చైనా మరోసారి అమెరికాకి శత్రువుగా మారే అవకాశం ఉంది. డెఫినెట్ గా అదొక కోల్డ్ వార్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఇద్దరి మధ్య కొనుగోలు ఒప్పందం డీల్ జరిగినప్పటికీ ఇట్స్ ఎ థ్రెట్ టు అమెరికా. బికాస్ ఇరాన్ దగ్గర ఆ జెట్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఆ సామర్థ్యం ఉంది, ఇరాన్ దగ్గర కూడా తిప్పి కొట్టగలటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంది అన్నప్పుడు ఇరాన్కి ఆ ధైర్యాన్ని చేకూర్చేటువంటి చైనా డెఫినెట్గా అమెరికా ముందు ఒక రకంగా ముద్దాయిగా అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కూడా ఆ రకంగా మారే అవకాశం ఉంది. సో ఎటు చూసినా కూడా చైనా ఇప్పుడు ఇది ఒక టాక్స్ దశలో ఉంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ J-10C ఫైటర్ జెట్స్ అనేది ఆల్రెడీ చైనా పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ నుంచి భారత్ పైన ప్రయోగించింది. ఏ మాత్రం కూడా పనిచేయో చాలా క్రిస్టల్ క్లియర్ అని మన భారతదేశం పైన ఇటువంటి యుద్ధంలో మనం చూసాం. కాబట్టి సో రేపటి రోజున చైనా నిజంగానే ఆ ఫైటర్ జెట్స్ ని ఇరాన్కి అందించిన తర్వాత అటు ప్రపంచ దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చలు జరుగుతాయో చూడాలి. మరి చూస్తే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు డిక్లేర్ చేయలేదు, అలానే లేవని కూడా డినై చేయలేదు. సో ఇరాన్ దగ్గర మాత్రం న్యూక్లియర్ పవర్ ఉందని వాళ్ళు ఓపెన్గానే అందరికి చెప్పారు, డిక్లేర్ కూడా చేస్తున్నారు. అంటే దానికోసమే ఈ వార్ జరగడం కూడా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ చైనీస్ జెట్స్, ఏది 4.5 జనరేషన్ జెట్స్ని తీసుకొని